ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 9 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండము 23 మరియు 24 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 7వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలమైనటువంటి సన్నిధి మీకు తోడయుండునుగాక. ఆయన సన్నిధి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండడమే కాదు, మీరు వెళ్ళుచున్న చోటికి ఆయన సన్నిధి కూడా నడిచి మీతో కూడా అడుగులు వేస్తుంది. ఆయన మీతో కూడా ఉంటాడు. ఆయన ప్రేమ, జాలి, కనికరం కలిగినటువంటి దేవుడు. ఎన్నడూ ఆయన మీ చెయ్యి విడిచిపెట్టడు. ఆయన నేటికిని ఈ మాటలు మీరు వింటున్న ఈ సమయములు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, దిగులు చెందవద్దు. ఏ భయాన్ని మీ మీద ఏలుబడి చేయనీయవద్దు. భయాన్ని యేసుక్రీస్తు నామములో తరిమివేయండి. దానిని మీ పాదాల కిందకి తీసుకుని రండి. దేవుడు పలుమారులు తన యొక్క వాక్యంలో భయపడకుము, దిగులు చెందకుము, భయపడవద్దు, జడియవద్దు అనే ఈ మాటలు వందలాదిగా తన పరిశుద్ధ గ్రంథంలో ఆయన సెలవిచ్చున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఏమని తెలుసా? ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రాముని ఈ విధంగా ఎదుర్కొన్నాడు. ఆయనను ఇలాగూ సంధించాడు. అబ్రామా, నీవు భయపడవద్దు. భయపెట్టే పరిస్థితులలో బహుశా అబ్రహాము వెళుతున్నాడేమో. పరిస్థితులన్నీ అబ్రహాం మీదికి ధ్వజమెత్తి అతన్ని ఎదిరిస్తున్నాయేమో, అతనికి ఒక సవాలును విసురుతున్నాయేమో. ఇదంతా గమనించినటువంటి దేవుడు అబ్రాహాం దగ్గరకు వచ్చి అంటున్నాడు, అబ్రామా, నీవు భయపడొద్దు, నేను నీకు కేడముగా ఉన్నాను. నేను నీకు ఇవ్వబోతున్న బహుమానం అత్యధికం కాబోతుంది అని అబ్రాముకి సెలవిచ్చాడు. ఈరోజు ఈ ఉదయం ఈ మాట నీతోనే చెబుతున్నాడని నీకు తెలుసా? నువ్వు నమ్ముతున్నావా? నా బిడ్డ, నువ్వు భయపడద్దు అని చెబుతున్న ఈ మాట నీ కోసమని నువ్వు నమ్ముతున్నావా? ఒకవేళ ఇది నా కొరకే అని నువ్వు విశ్వసిస్తే ఈ రోజు నుండి నువ్వు ధైర్యముగా ఉండడం ప్రారంభించు. ఎందుకో తెలుసా? చరిత్రలో కానీ బైబిల్ గ్రంథంలో కానీ మనం ఆయన యొక్క బల శౌర్యముల గురించి ఆలోచిస్తే ఎన్నెన్ని యుద్ధాలలో తన ప్రజలకు జయమునిచ్చాడో మనం చూడగలం. తన ప్రజలు యుద్ధము చేయకుండానే అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకున్న సమయాలు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయములో మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు, షేయిరు మన్యవాసులు చిన్న రాజ్యమైన యూదా రాజ్యం మీదికి దండెత్తి వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనను ప్రకటించి ప్రార్థనలో ఉండగా దేవుడు మాట్లాడారు, మీరు ఈ యుద్ధమునకు సాగి వెళ్ళండి, మీరు భయపడవద్దు, మీ మీదికి వస్తున్న ఈ గొప్ప సైన్యానికి మీరు ఏమాత్రం భయపడవద్దు, యెహోవా రేపు మీ పక్షమున యుద్ధము చేయును అని యెహజీయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడారు.
అద్భుతం ఏంటి? వారు యుద్ధము చేయకుండానే జయాన్ని పొందుకున్నారు. అవును, ఇది ఎలా ఉన్నదంటే పరీక్ష రాయకుండానే ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్లుగా ఉంది. అవును దేవుని బిడ్డ, నీ పక్షాన వ్యాజ్యమాడే దేవుడు, నీ పక్షాన నిలబడిన దేవుడు నీ పరిస్థితులతో పోరాడి నీకు జయమిస్తాడు. నీ శత్రువులతో పోరాడి నీకు విజయాన్ని ఇస్తాడు. నీవు ఏ పరిస్థితుల గుండా, ఏ అపజయం గుండా నువ్వు సాగి వెళుతున్నావో ఆయనకు తెలుసు. ఒకటే, ఆయన తట్టు చూడండి, ఆయన పైన విశ్వాసం ఉంచండి, నిరీక్షణ కలిగి ఉండండి. భయపడవద్దు అని చెప్పిన దేవుని మాటను మీరు తీసుకోండి. నిశ్చయముగా ఈరోజు ఒక ఘన విజయాన్ని మీరు చూడబోతున్నారు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా, మీరు దీవించి బలపరచండి, ఆశీర్వదించండి, లేవనెత్తండి. మీ బలమైన కార్యాలు వారిలో జరిగించండి. భయపడవద్దని అభయమిచ్చిన దేవుడవు, ఆ పరిస్థితులను కూడా మీరు హ్యాండిల్ చేస్తారు. కాబట్టి మీ కృతజ్ఞతలు నాయనా. నీవు ఉన్నావు కనుకనే ఈ రోజు వరకు సజీవుల లెక్కలో మేము ఉండగలిగాం. మా తండ్రి, మా ప్రియులను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మీ అమూల్యమైన కృపను అనుగ్రహించమని యేసు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.